ఇదిగో. ఏమయ్యా సూట్ వేసుకుని మరీ దూరాను, ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తే ఎప్పటికంటే పోతుంది. ఇదేమిటో రంగు పక్కన సూట్ వేసుకుని బండి తోలుతున్నావు? మధ్యలో 4 రోజులు టైం ఉంది కదా, వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం అని. ఏడ్చినట్టే ఉంది. ఇలా సూట్ వేసుకొని జట్కా బండి తోలితే ఏ మాఫియా గ్యాంగ్ వాళ్ళు ఏ స్మగ్లర్ ముఠాలో అనుమానించి పోలీసులు బొక్కలు వస్తారు. పద మన ఊరిలో. డబ్బుల మధ్యక ఎక్కువ ఎక్కువ జట్కా. జట్కా కాదయ్యా, నేను కారు అరేంజ్ చేస్తాను. పద పద పద. దండాలండి అమ్మగారు. ఎవరు? నేనండి, వెంకయ్య గారు పాలేరుని. ఎందుకు ఇలా వచ్చావు? మా ఆడదాన్ని గోలు తట్టుకొచ్చాను అమ్మగారు. ఇత్తమరి దగ్గర ఎట్టుకుని 500 ఇప్పిస్తారేమోనని. బాగా అరిగిపోయిందిరా. ఏ తలమాసిన కుంకా దీనికి 500 ఇవ్వడు, 300 ఇస్తాను. నెలకి 100కి 10 రూపాయలు వడ్డీ. 5 రూపాయలా? చాలా ఎక్కువ అండి. బీదముండా కొడుకుని కాంతంత దయ చూపించండి అమ్మగారు. దయలు అవి చూపించడం నా వల్ల కాదురా అబ్బాయి. నేనెవరికి వడ్డీ 10 రూపాయలకి తక్కువ అప్పివ్వను. కావాలంటే తీసుకో, లేకపోతే నీ దోవ నువ్వు చూసుకో. గంగానమ్మత్త, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఇదేంటయ్యా, ఇంత డబ్బు నీకెక్కడిది? పొద్దున్నే నిద్ర లేవగానే నీ ముఖం చూశానత్త. ఏమవుతుందో నన్ను హళ్ళిపోయా. బాలే మంచి జరిగిందిలే. నా మొహం చూస్తే మంచి జరుగుతుందయ్యా. మహానుభావులు చచ్చి ఎక్కడున్నారో కాని మా వారు రోజూ పొద్దున్నే నా మొహం చూస్తేనే కాని మొహం కడుక్కునేవారు కాదు. అది సరే, మంచి జరిగిందన్నావు, ఏం జరిగింది? అట పొలం వైపు వెళ్ళానత్త. నా పక్కనే ఓ పడవంత కారు వచ్చి ఆగింది. దానిలో పట్నం బాబు సూటు బూటు వేసుకుని దగదగా మెరిసిపోతున్నాడు. ఇలా రా అని పిలిచాడు. వెళ్ళా. టేలస్ బంగ్లాకు దారేటు అన్నాడు. దా చూపెట్టా. అంతే. థ్యాంక్స్ అంటూ గడగడ ఇంగ్లీష్లో 5 నిమిషాలు దంచేశాడు. ఈ 1000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. బంగాళాకి దారి చూపించినందుకు 1000 రూపాయలు ఇచ్చాడా? అంత ఆస్తిపరుడన్నమాట. ఇప్పుడు ఆయన గారు బంగ్లాలోనే ఉన్నారా బాబు? ఉండే ఉంటాడు. బంగ్లాకి దారి చూపించినందుకే 1000 రూపాయలు ఇచ్చిన మనిషి కాళ్ళ మీద అడితే 500 ఇవ్వడా అని ఈడ 10 రూపాయలు వడ్డీ ఇచ్చే బదులు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాను. భీవుడు, ఆయన ఈ ఊరికి ఏ పని మీద వచ్చాడంట కనుక్కున్నావా? కనుక్కున్నానత్త. వాళ్ళ నాన్నగారి కోరిక ప్రకారం ఈ ఊళ్ళో పొలాలు కొనడానికి వచ్చాట. అలాగా? అయితే ఇక్కడ రేటు అది కనుక్కునే వచ్చాడంటావా? ఆయనకేం తెలియదత్త. ఎకరం 2 లక్షలన్నా పడేసేట్టున్నా. ఈ ఊళ్ళో ఏ దరిద్రుడు 50-60 వేల కంటే కొని చావడు. ఆయన ఎకరానికి 2 లక్షలు ఇస్తే మనం మొత్తం పొలం అమ్మేద్దాం. ఏమంటావు? అట్లాగే. పొలం ఆయనకి నచ్చాలే గాని డబ్బు గురించి పెద్ద పట్టింపు ఉండదు. బాబు, నీకు దండం పెడతాను. నన్నోసారి ఆ మహారాజ్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయను. ఆయన తీసుకెళ్తాను అత్త, దానికేం భాగ్యం. బంగ్లాలో ఇప్పుడు బాబు గారు ఏం చేస్తున్నారో. యనాదులో యనాదులో ఎరగడ్డలో జిల్లేడు చెట్టు కింద మల్లి మొగ్గలో యనాదులో. ఊరంతా వినిపించేట పాటలు పాడకయ్యా. ఎవరన్నా వింటే అనుమానిస్తారు. ఏందే మీరు ఏదో సాయం చేసి పెట్టమంటే వచ్చా. పెద్దానికి రూల్స్ గిల్స్ ఒప్పుకోను. నా నోరు నా పాట నా ఇష్టం. నీకు ఇష్టం లేదో చెప్పండి, నా దోవ నేను చూసుకుంటా. వద్దు మహాప్రభు, నీకు నీ పెద్దలకు 1000 దండాలు. పాడుకో, నీ ఇష్టం వచ్చేట్టు పాడుకో. నేను నోరెత్తే ఒట్టు. యనాదులో ఎరగడ్డలో జిల్లేడు చెట్టు కింద మల్లి మొగ్గలో మల్లి మొగ్గలో యనాదులో యనాదులో అంకముల యనాదులో. గురుడు వస్తున్నాడు. వెంట గంగారామం తెస్తున్నాడు. నువ్వు మింగిపేసి లోపలికి సూటు పెట్టేసుకో. బాబు ఎంత పెద్ద కారు! ఇట్లాంటి పడవంత కార్లు పట్నం బాబుకు 10 ఉన్నాయంట. ఎంత అదృష్టవంతులు మహానుభావులు. బాబు గారు, హలో. ఆన్ డు ఫైన్, థ్యాంక్స్ వెరీ మచ్. కాంగో నెసన్స్ ఫెంటాస్టిక్. దొరల భాష. ఓ, దొరల భాష. బాబుగారు ఎంత చదువుకున్నారో? బాబు గారు, ఈవిడే మా అత్త, గంగానమ్మ అత్త. నమస్కారం బాబు. ఓ కారం కారం, నమస్కారం. మీకోసం రవ్వంత ఉప్మా, గుక్కెడు కాఫీ తెచ్చాను. ఓ, పల్లెటూళ్ళు ఆరు బయట చెట్టు కింద, అది రావి చెట్టు కింద ఉప్మా తిని కాఫీ తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ఏమన్నా టుంకులెక్కడి.
మెమొరీగా ఉంది. బాబు గారికి అంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా గర్వం భేషజం లేనే లేవత్తా. అవును. చూసావా ఎంత సాదా మనిషిలా ఉన్నారు. మరే ఖాళీ సంచులు ఇంకెన్నున్నాయిరా బాబు? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఉప్మా ఈ కాఫీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఎక్క అగ్గిపుల్లు ఎలగడం లేదే. రిక్షా వాళ్ళు జట్కా వాళ్ళు తాగాల్సిన బీడి కట్ట నా జేబులోకి ఎలా వచ్చింది? నాలా టోళ్ళు అమెరికా సిగరెట్ తాగలిగానే. మీరు ఈ ఊరికి పొలాలు కొనడానికి వచ్చారని మా భీముడు చెప్పాడు. అవును, ఎస్. నాకు ఈ ఊళ్ళో కొద్దిగా పొలాలున్నాయి. సుక్షేత్రమైన మాగాణి భూమి. మీకు నచ్చితే అలాగే చూస్తాం. చూశాక నచ్చితే మేము మీ పని కొంటాం. మేమంటే మీరు మీ భార్య గారు వచ్చి చూస్తారా బాబు? భార్య ఏమిటి? నాకింకా పెళ్లి కాలేదు. నేను డిబ్యాచర్ని. డిబాచరా? డి బ్యాచర్ అనే పదాన్ని తమాషాగా వాడతారత్తా బాబు గారు. ఏమిటి పెళ్లి కాలేదు ఆ, బాబు. తమరికి వరసైన పిల్ల ఎవరైనా ఉన్నారా? లేదు. అందమైన అందగత కోసం ఎదురు చూస్తున్నా. చాలా సంతోషం బాబు. రేపే వచ్చి మీ పొలం చూస్తాం. ఇక మీరు వెళ్ళండి. అలాగే. టిక్కుటిక్కు. ఆ. ఏంటత్తా పట్నం బాబుని పెళ్లి గురించి ఆరా తీసావు? ఏంటి కథ? మనిషి లక్షణంగా ఉన్నాడు. వెనక లక్షల ఆస్తి ఉంది. మన లీలను అతనికిచ్చి పెళ్లి చేస్తే మన పిల్ల సుఖపడుతుందని నాకు అనిపిస్తోందయ్యా. మరీ అంత రెచ్చిపోకత్తా. అసలు ఆ మడిసెవరు? వాళ్ళ పెద్దోళ్ళ విషయాలేంటో తెలుసుకోకుండా తొందరపడకు. ఊరుకోవయ్యా, అన్నీ నీకు అనుమానాలే. నాకు ఆ మనిషి చాలా బాగా నచ్చాడు. సరే నీ ఇష్టం. నా మనసులో మాట చెప్పాను. మళ్ళీ తర్వాత నువ్వు ఇట్టంటోని తీసుకొచ్చి పరిచయం చేశావేంటయ్యా అని నన్నంటే మాత్రం ఒప్పుకోను. నిన్నెందుకంటానయ్యా? చక్కటి సంబంధం చూపించావు. మన లీల పెళ్లికి నీకు మంచి సూటు కుట్టించిస్తాలే. భీముడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ సీత! పిన్ని, భీముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చెప్పలేదు పిన్ని. ముద్దు మొహమా, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో ఏమీ తెలియదు. తినడం నిద్రపోవడం ఈ రెండు తెలుసు. వంట అయిందా? అవుతోంది పిన్ని. త్వరగా వెళ్ళి వండి తగలే. అయ్యో అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. ఛా. ఏంటత్తా చెరుపులాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావయ్యా? తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదత్తా. నాలాంటి వాడిని ఈ నాలుగోళ్ల మధ్య కట్టిపడేస్తాట. ఏం తోచక అలా ఊరంతా ఒకసారి చుట్టేసి వచ్చా. చూడు, వెంటనే వెళ్ళి ఆ పట్నం బాబుని భోజనానికి తీసుకురా. పట్నం బాబునా? హత్తోయ్, నువ్వేదో ఆయన వెనకాల పడుతున్నావు గాని ఆయనంత నమ్మదగిన మనిషిలా నాకేం కనపట్టలేదు. చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ముందే చెప్తున్నా. నేనేం పసిపిల్లని కాదయ్యా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. వంట అయిపోతుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పట్నం బాబుని తీసుకురా. సరే, చెప్తేనకపోతే ఏం చేస్తాం? తీసుకొస్తాలే. అత్త, పట్నం బాబుని తీసుకొచ్చా. ఎక్కడా? వెనకాలే ఉండాలి. ఉండు, బయట ఉన్నాడేమో చూసి తీసుకొస్తా. కొంప ముంచెట్టున్నావయ్యా. పళ్ళు జువ్వులు లాగేస్తున్నాయి బెదరు. మళ్ళీ ఇతని ఛాన్స్ ఎప్పుడు వస్తుందని గుండె నిండా పొగ పీలుస్తున్నాను. కాసేపు ఆగు. ఏడ్చినట్టుందిలే, పారే దీన్ని. సరే పద. అత్త, వచ్చేసాడు పట్నం బాబు. చూసావా, తీసుకొచ్చేసాను. హలో, ఆన్ డూ ఫైన్, ఫెంటాస్టిక్, ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్, కాంగో నేషన్స్. థ్యాంక్స్ వెరీ మచ్, బ్యూటిఫుల్. పట్నం బాబు చాలా తమాషా అయిన మనిషిలే అత్త. కావాలని అసహ్యమైన ఇంగ్లీషు, చండాలమైన తెలుగు మాట్లాడి అందరినీ నవ్వించేస్తుంటాడు.
రండి బాబు రండి. మీలాంటి మహానుభావులు అడుగు పెట్టడంతో మా చిన్న ఇల్లు పావనమైంది. మా ఇల్లు పొలాలు అన్నీ కలిపినా మీ వేళ్లకున్నంత ఉంగరాల ఖరీదు చేయదు. అంటే మీ ఇల్లు పొలాలు ఖరీదు 6 రూపాయలేనా? 6 రూపాయలేమిటి? ఆ, నా చేతి ఉంగరాలు 3 కలిపి 6 రూపాయలేగా. 6 రూపాయలా? పెద్దలు అట్టాగే మాట్లాడతారత్త. వాళ్ళు ఓ లచ్చని ఓ రూపాయి అంటారు. మొన్న నేను కారు ఖరీదు ఎంత అని అడిగా, 2 రూపాయలు అన్నాడు. అంటే 2 లక్షలు అన్నమాట. ఆ లెక్కన ఈ చేతికున్న ఉంగరాల ఖరీదు 6 లక్షలు. మహాపురుషులు, సాక్షాత్తు కుబేర పుత్రులు. మీ అమ్మాయ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఫ్రంట్ అదిరింది, సైడ్ ఊపేసింది, బ్యాక్ దదరిల్లింది, టోటల్ బాడీ కుదిపేసింది. పట్నం బాబు, ఈ అమ్మాయి గంగానం పెద్ద కూతురు. 2వ కూతురును కూడా చూసి అప్పుడు మాట్లాడండి. అలాగలాగలగే. తగుదనమ్మా అంటూ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో లోపలికి పో. అమ్మా లీలా, ఇలా రామ్మా. లీలా ఫెంటాస్టిక్. జూలు విదిలించిన పంచి కళ్యాణిలా ఉంది. కొత్త డెక్కలు కొట్టించిన పందెపు గుర్రంలా ఉంది. ఆ, పట్నం బాబుకు గుర్రాలంటే చాలా ఇష్టం అత్త. ఆయనకి 12 గుర్రాలు ఉన్నాయి. ఓ బండి కూడా ఉంది. అన్ని గుర్రాలున్న వాళ్ళకి బండుండడం ఏ విశేషం బాబు? ఇది నా రత్నాల రాశి, మా అమ్మాయి లీలా. నమస్కారం అండి. హలో, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్, మార్వెలస్, స్టిక్, బ్యాడ్ మిల్క్, థ్యాంక్స్ వెరీ మచ్. గుడ్డు గుడ్డు. ఊరుకోండి బాబు గారు, అట్లా నవ్వించేయకండి. చేయకండి, మామూలుగా మాట్లాడండి కాసేపు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇక భోజనాలకు పదండి. భోజనమా? తొందరగా పెట్టండి, కడుపులో అని గుర్రాలు పరిగెత్తున్నాయి. బాబు గారిదంతా గుర్రాల బాసే, అది తమాషా. పాపం బాబు ఎంత ఆకలిగా ఉన్నారు. అవునత్త, ఇల్లు వదిలి 2 రోజులు అయింది కదా. ఇంటి భోజనం చూసేటప్పటికి పూనకం వచ్చేసింది బాబు గారికి. బాబు, ఆలస్యం అయిందని తొందర పడకండి. మెల్లిగా మెల్లిగా. అలాగ సిగ్గు లేకుండా తినండి బాబు. ఇదిగో భీముడు. పొరపాటు అయిపోయింది అత్త. సిగ్గు పడకుండా తినండి అనబోయి అలా అనేసాను. సిగ్గు పడకుండా తినండి బాబు. తినండి. ఆ కనిపించే పొలాలు భూమి అంతా మనదే బాబుగారు. అమ్మ తల్లిలా బంగారం పండుతోంది. ఆహా, పొలం పక్కగా చక్కగా గుర్రం కట్టేసుకోవడానికి పాక కూడా ఉంది. గుర్రం ఏంటి బాబు గారు, మీ కారు కూడా పెట్టుకోవచ్చు. ఆ పాక మా రైతుది బాబుగారు. ఓహో, అందులో ఉండి ఈ పొలాలు చూసుకుంటూ ఉంటాడు. నాయనమ్మ అంటున్నాడు మీ మనవడా? అలాంటి వాడే ఆ పాకలో ఉంటాడని చెప్పానే, వాడి కొడుకు. మనవాళ్ళు లాంటి వాడేంటి, మనవడే అనుకోండి బాబు. ఓహో, పిన్ని అంటున్నాడు. ఇతను ఆ మనవళ్ళంటి ఆ కొడుకు లాంటి వాడేనా? వీరు పట్నం నుంచి వచ్చారు, గొప్ప స్థితిమంతులు. వీరికి మన పొలాలు చూపిద్దామని తీసుకొచ్చారు. నమస్కారం బాబు. కారం కారం. పిన్ని, ఇక్కడ ఎండలో నిలబట్టం దేనికి? లోపలికి వెళ్దాం రండి. ఆహాహా, వద్దు, మేము వెళ్తాం. ఈ రోజు నాన్న మాసికం. ఎంత చేసినా నువ్వు లేని లోటు కనిపిస్తుంది. ఇప్పుడు నీ రాకతో ఆ లోటు తీరిపోయింది పిన్ని. నే రాకపోతే మాసికం ఆగిపోతుందా? పుణ్యం తరిగిపోతుందా? మన పుణ్యం తరగటం కాదు పిన్ని, నానాత్మకు శాంతి కలుగుతుంది. ఆ పుణ్యాత్ముడి ప్రసాదం ఆరగిస్తే మన మనసులు పరిశుద్ధమవుతాయి. పద పిన్ని, భోంచేద్దు గాని. నేనా పాకలోకి రాను. ఆ ఇంట్లోకి మమ్మల్ని అడుగు పెట్టొద్దన్నావు గాని ఈ పాకలోకి నువ్వు రానని అనలేదుగా. రా నాన్నమ్మా, రా. సరే. సుగుణ, పిన్ని వచ్చింది. దాహం ఇచ్చి భోజనానికి ఏర్పాట్లు చేయి. అత్తయ్య వచ్చిందా? చాలా సంతోషం అండి. కూర్చో పిన్ని. తీసుకో పిన్ని, తీసుకోండి బాబు. మమ్మల్ని ఆశీర్వదించు పిన్ని.
మజ్జిగ తగు పిన్ని. చెల్లెమ్మా చెల్లెమ్మా కొంప మునిగిపోయిందమ్మా. ఏమిటన్నయ్యా? మన కొండాపురం పొలం లేదు, ఆ. ఆ దక్షిణం గట్టు వైపున ఆ రాజే రైతు ఆ, గట్టు కొట్టేసి మన పొలాన్ని కలిపేసుకున్నట్ట. అయ్యో వాడి దుర్బుద్ధి మండిపోను. మన పొలం కలుపుకున్నాడా? ఆ కలుపుకుంటే ఊరుకుంటానా? మన పొలం కష్టార్జితం. ఆ వధవకు నోటీస్ తగిలిస్తానేమంటావు? అలాగే అన్నయ్య, పంపించు. ముందు ఈ తెల్లకాయతల మీద సంతకం పెట్టమ్మా. స్టాంపు కాగితాలు ఎందుకు? తెల్ల కాగితం చాలదా? అబ్బా స్టాంప్ పేపర్ పంపిస్తే ఆ. మన పాయింట్ గట్టిగా ఉంటుంది. ఆహా, ఆ. అలాగా. పెన్ను పెన్ను. అన్ని మన అత్తయ్యకి. ఈ కాగితాలు జాగ్రత్తగా ఉంచు.